చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ పాత్ర కోసం అంతగా తగ్గిపోవడం గల కారణం ఏంటి? ఒక అదిరిపోయే ఫ్యాన్ డీటెయిలింగ్ తో ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. ఒక అసెషన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎట్లా ఉండేవాడు 1976 లో, ఆ టైం ప్రకారం తన కళ్ళు ఎలా ఉంటాయి, తన ముక్కు ఎలా ఉంటుంది, తన నోస్ ఎలా ఉంటుంది, తన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా తారక్ అన్న తన పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో ఈ ఒక్క వీడియోలో చూస్తే మీకైతే అర్థమైతే అవుతుంది. ఒక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అంతకుడు అసెషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ లో తన కళ్ళు ఎలా ఉంటాయంటే లోతుగా తీక్షణంగా ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ప్రతి దాన్ని కూడా అంచనా వేస్తూ ఆ చూపు ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండడం, చుట్టుపక్కల ఉన్న ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ తన కళ్ళు అనేవి అలా అయితే ఉంటాయి. ఒక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఒక అసెషన్ కళ్ళు. సో మీరు చూడండి, డ్రాగన్ మూవీలో తారక్ అన్న కళ్ళు కూడా అదే విధంగా అయితే ఉంటాయి. మీకు రిఫరెన్స్ పిక్స్ అయితే పెడతాను చూడండి. అలాగే తన కనుబొమ్మలు దట్టమైన మందపాటి కనుబొమ్మలు ఒక ఆఫ్ఘనిస్తాన్ అసెషన్ కి అయితే ఉంటాయి. అవి చాలా డేంజరస్ గా, చాలా ఫియర్లెస్ ఫేస్ అయితే ఉంటాయి అన్నమాట. ఏదైనా గమనిస్తున్నప్పుడు లేదా అనుమానంతో ఉన్నప్పుడు ఈ కనురెప్పలు అనేవి తరచుగా ముడిపడైతే ఉంటాయి. తారకన్న కనురెప్పలు చూడండి, సేమ్ అదే విధంగా డీటెయిలింగ్ తో అయితే ఉన్నాయి. అలాగే తారకన్న ఒక ముక్కు బలంగా నిట్టారుగా స్ట్రేట్ గా ఉండే ముక్కు. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే ఆ ప్రాంతాల్లో వీరికి సామాన్యంగా కనిపించే లక్షణం ఇది ఒకటి. అది వారి యొక్క ఆధిపత్యాన్ని అయితే చూపిస్తుందంట. అలాగే చీక్ బోన్స్ ఎత్తుగా స్పష్టంగా కనిపించే చెంపలు, ముఖం సన్నగా చెక్కినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ 1967 లో ఆ ఎండకి ఎడారికి మొత్తం బయటే ఉంటారు కాబట్టి వాళ్ళ పర్సనాలిటీ అలానే ఉంటుంది. అలాగే గడ్డం ఆఫ్ఘనిస్తాన్ పురుషుల్లో తారకానికి ఎలా ఉంటుందో చాలా కామన్ గా ఉంటుంది ఈ గడ్డము. ఇది మతపరంగా వాళ్ళ యొక్క లక్షణాన్ని చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ మోస్ట్లీ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి, తాలిబాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మతపరంగా అయితే వాళ్ళు ఎప్పుడు గడ్డంతోనే ఉంటారు. అలాగే ఎక్స్ప్రెషన్స్ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా కనిపిస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, తారకన్న ముఖంలా కొన్ని కొడుతున్నప్పుడు కూడా, లేకుంటే ఒకరితో గెంతో కాలుస్తున్నప్పుడు కూడా, డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా కళ్ళలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అయితే ఉండవు. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని అదుపులో పెట్టుకోవడం, ఈ విధంగా వాళ్ళ మనసులో ఏముంటుందో తెలియకుండా అయితే ఉంటారు. అలాగే వారి యొక్క స్కిన్ ఎలా ఉంటుంది, అంత ఎండకి వాళ్ళు బతికి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దుమ్ముతో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ యొక్క చర్మం కూడా కలిగిపోయి ఉంటుంది. తారకన్న స్కిన్ చూడండి ఎలా ఉంటుందో, మొత్తం డార్క్ పేల్. అది వారి యొక్క జీవితాన్ని అయితే చూసిస్తుంది. సో ఈ విధంగా తారకన్న ఆ క్యారెక్టర్ కోసం వెయిట్ తగ్గడంతో పాటు ముఖంలో కూడా అన్ని చేంజెస్ చేశాడు కాబట్టి మనకి ఈ రోజు అంత బాగా ఎక్కేసింది ఆ క్యారెక్టర్. ఏమంటారు మీరు? కింద కామెంట్ అయితే చేయండి.